హరే కృష్ణ. ఈరోజు మనం మూడవ అధ్యాయం గురించి చర్చించుకోబోతున్నాము. అధ్యాయం పేరు కర్మయోగం. అర్జునుడు ఆలోచిస్తున్నాడు, రక్తపు మరకల మీద నేను ఎందుకు రాజ్యాన్ని గెలవాలి? ఈ పనులన్నీ చేయకపోతే ఏమవుతుంది? నేను ఆత్మని కదా, భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ నేను అడవులకు వెళ్ళిపోతాను అని అర్జునుడు చెప్పడం జరిగింది. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు, ప్రతి ఒక్కరూ తన కర్మలను తాను చేయాలి, ఎవరు కర్మ నుండి తప్పించుకోవాలి అని అనుకోకూడదు అని కృష్ణుడు చెబుతున్నారు. మనం ఎప్పుడూ కూడా మనం చేసే పనులను త్యజించకూడదు, మనం ఏ విధంగా నడుచుకోవాలి అని కృష్ణుడు తెలియజేస్తున్నారు. సూర్యుడి కాంతి కానివ్వండి, పూలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, చెట్లు కానివ్వండి, గాలి కానివ్వండి, మబ్బులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా జరిగిపోతున్నాయి. అలాగే మనం దేనికి కర్త కాదు, అన్నింటికీ కర్త కర్మ క్రియ భగవంతుడే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం సింపుల్గా 3 విషయాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే, మనకు స్వీకరించమని చెప్పినది మాత్రమే స్వీకరించాలి, ప్రతిదీ భగవంతుడికి అర్పించాలి, దాని తర్వాత భగవంతుడికి అర్పించినది మాత్రమే మనం తీసుకోవాలి. ధనం కూడా అంతే, ఎవరిని మోసం చేయకుండా సంపాదించాలి, దాంట్లో కొంత భాగం భగవంతుడికి అర్పించాలి. అనవసరమైన విషయాలను ఖర్చు పెట్టకూడదు. జనక మహారాజు కానీ, హనుమంతుడు కానీ భగవంతుడు కర్త అని తెలుసుకొని పనిచేశారు తప్ప మేము కర్త అని అనుకోలేదు. కాబట్టి ఈ కర్మయోగం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, భగవంతునికి శరణాగతి చేయడం, భగవంతుడు చెప్పిన విధంగా చేయడం, భగవంతుని ప్రీతి కొరకు మనము పనులు చేయడం అనేది మనం తెలుసుకోవాలి. ఈ 3 విషయాలను ఆచరిస్తూ మన పనిని మనం చేస్తూ పోతూ ఉంటే ఈ భౌతిక జగత్తులో మనం చిక్కుకుపోకుండా ఉంటాము. కాబట్టి భగవంతుడు గీతలో చెప్పిన విధంగా మనం నడుచుకోవడమే మనకు ఉత్తమమైనది. హరే కృష్ణ.